హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో ఏపీలో కొత్తగా రేషన్ కార్డులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్, అర్హతల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు జారీ ప్రక్రియ అతి త్వరలో మొదలుపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రేషన్ కార్డు దరఖాస్తు కోసం వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాల చేత రైస్ కార్డు కోల్పోవడం లేదా పెళ్ళైతే వారిని స్ప్లిట్ చేసి కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం వంటి వివిధ సమస్యలతో ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేరున్న, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న, కారు కలిగిన వారు ఉన్న, ఇలాంటి వారికి పెళ్ళి అయినప్పటికీ కూడా వారిని స్ప్లిట్ చేసి అనగా తొలగించి కనీసం వారి తల్లిదండ్రులకు రైస్ కార్డు ఇచ్చే ప్రక్రియ అంత సులువుగా జరగలేదనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీంతో పిల్లలు పెళ్ళైనా వేరే చోట ఉంటున్నా తమకి వారి కారణంగా రైస్ కార్డు లేదు, ఇలా రేషన్ కార్డు రాలేదని ఎంతోమంది తల్లిదండ్రులు ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి పెళ్ళయ్యి వేరే చోట ఉంటున్న కొత్త రేషన్ కార్డు లేకుండా ఉమ్మడి రేషన్ కార్డు మాత్రమే ఉంటుంది. ఇటువంటి వారందరికీ ఇప్పుడు పరిష్కారం లభించనుంది. వీళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, కొత్తగా అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఒకవేళ తల్లిదండ్రుల కార్డులోనే ఉన్నట్లయితే స్ప్లిట్ అయితే అవ్వచ్చు. ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఒకసారి అర్హతలు కానీ పరిశీలించినట్లయితే ఒక కుటుంబంలో మేజర్ పిల్లలకు పెళ్ళైనట్లు ధృవీకరణ పత్రం అనగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే చాలు, వారికి వెంటనే కొత్త రేషన్ కార్డు అనేది అయితే ఇస్తారు. ఒకవేళ ఒక రేషన్ కార్డులో పెళ్ళైన వారు ఉంటే స్ప్లిట్ చేసి తల్లిదండ్రులకు మరియు పెళ్ళైన వారికి వేరుగా రేషన్ కార్డులు అనేది ఇస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తి లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి ఉంటే అతన్ని లేదా ఆమెను పెళ్ళి వేరే చోట జీవిస్తున్నట్లయితే అటువంటి వారిని కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా వారిని కుటుంబం నుంచి వేరు చేసి ఉన్నవారికి రైస్ కార్డు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ కొత్త రేషన్ కార్డు పొందాలంటే సంబంధిత వ్యక్తి లేదా కుటుంబం ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేరు కానీ ఉండకూడదు. అదేవిధంగా ఆ కుటుంబానికి చెందిన మాగాని 3 ఎకరాలు పెంచకూడదు. అదేవిధంగా మెట్ట కూడా 10 ఎకరాలు పెంచకూడదు. అదేవిధంగా రెండు కలిపి కూడా 10 ఎకరాలకి భూమి అనేది పెంచకుండా ఉండాల్సి అయితే ఉంటుంది. నెలవారీ విద్యుత్ బిల్లు 300 యూనిట్లు అనేది పెంచకూడదు. అదేవిధంగా 4 వీలర్ అనేది కలిగి ఉండకూడదు. ఈ 4 వీలర్కి సంబంధించి ట్రాక్టరు, ట్యాక్సీ క్యాబు, మ్యాక్స్ క్యాబ్ వంటికి మినహాయింపు అయితే ఉంటుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా ప్రాపర్టీ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అని కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి మనం మీకు సంబంధించిన సచివాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఆధార్ జిరాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే కొత్తగా రైస్ కార్డు అప్లై చేసుకుంటున్నారో లేదా తల్లిదండ్రుల కార్డు నుంచి స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వారికి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల్ని మీకు సంబంధించిన రైస్ కార్డులో యాడ్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్లు అనేది కావాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ రైస్ కార్డు నుంచి చనిపోయిన వ్యక్తిని డిలీట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది కావాల్సి అయితే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క దానికి స్ప్లిట్ చేయాలనుకున్నా, కొత్తగా రైస్ కార్డు కావాలనుకున్నా, యాడ్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా ప్రతిదానికి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్తో ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్స్ అనేవి అటాచ్ చేసి మీకు సంబంధించిన సచివాలయం సబ్మిట్ చేసి అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ రైస్ కార్డు సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఈ రైస్ కార్డు సంబంధించిన ఆప్షన్స్ అనేవి రాగానే ఖచ్చితంగా ఛానల్లో మరొకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా యూజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.